गुरु ब्रह्म गुरुर्विष्णु गुरुदेव महेश्वरा गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। गुरु ब्रह्म गुरुर्विष्णु गुरुदेव महेश्वरा गुरु साक्षात् परब्रह्मं तस्मै श्री गुरवे नमः। ज्ञानमूलं गुरुमूर्तिः पूजामूलं गुरुपादम् मन्त्रमूलं गुरुवाक्यम् मोक्षमूलं गुरुकृपा गुरुब्रह्मा गुरुर्विष्णु गुरुदेवो महेश्वरा गुरु साक्षात् परब्रह्मं तस्मै श्री गुरवे नमः। गुरु ब्रह्मा गुरुर्विष्णु गुरुदेवो महेश्वरः गुरु साक्षात् परं ब्रह्म तस्मै श्री गुरवे नमः। तस्मै श्री नारायणाय नमः। अरुणाचल शिव अरुणाचल शिव अरुणाचल शिव अरुणाचल अरुणाचल शिव अरुणाचल शिव अरुणाचल शिव अरुणाचल। ओम श्रीनारायण परमात्मने नमः। ఆత్మబంధులందరికీ నమస్కారం అమ్మా. ఈరోజు మనం అక్షర మణమాల ద్విపదుల్లో 13 నుంచి మొదలెట్టుకుందామమ్మా. ఓంకార వ్యాఖ్యార్థ ఉత్తమ సమహీన నిన్నెవరెరుగువారు అరుణాచల. ఇక్కడ భగవాన్ అంటున్నారమ్మా, ఓ అరుణాచలేశ్వరుడా, ఓంకారానికి ఆ ఓంకార వాక్యానికే అర్థం నువ్వు కదయ్యా. నీకు సరిపోల్చే వాళ్ళు ఎవరూ లేరు. నీకు సరిపోల్చేవారు ఎవరు లేనప్పుడు నిన్ను మించిన వారు ఎవరుంటారయ్యా. అలాంటి నిన్ను తెలుసుకుంటానికి మాకు సాధ్యమా? నీకే నువ్వై ఎరుగుపడితే తప్పించి మేము ఎలా తెలుసుకోగలమయ్యా నిన్ను? మా తెలివితేటలతో నిన్ను తెలుసుకోలేము. ఎవరు తెలుసుకుంటారండి మరి పరమాత్మని? ఇక్కడ నాన్నగారు చెప్తున్నారండి, ఎవరైతే త్రిగుణాలను దాటారో, ఎవరైతే ప్రకృతిని దాటారో వారికి మాత్రమే నువ్వు ఎరుగుపడతావయ్యా అంటున్నారండి. మరి మానవుడిలో ఉన్న జీవలక్షణాలు ఏంటండి? వాడి గుణాలు, వాడి శరీరాలు, వాడి అవస్థలు ఇప్పుడు ఏదో ఒక దాంతోనో ఏదో ఒక గుణంతోనో ఈ తాదాత్మ్యంతో ఉంటాడండి ఈ జీవుడు. ఇలాంటి ప్రకృతి గుణాలతో ఉన్న జీవుడికి పరమాత్మ స్వరూపం ఎరుకపడుతుందా అంటున్నారండి నాన్నగారు. మరి ఎలా ఉంటే దొరుకుతారండి అయినా పరమాత్మ? ఇక్కడ నాన్నగారు చెప్తున్నారండి, ఎవరైతే తమ ధ్యాస ధ్యానంతో అంటండి పరమాత్మని జపిస్తున్నారో లేదా విచారణ చేస్తున్నారో అలాంటి వాళ్ళకి మాత్రమే భగవంతుడు తెలియపడతాడంటున్నారండి. ఎందుకంటే ఎప్పుడైతే ఈ జీవుడు తన ధ్యాస ధ్యానం అంతా పరమాత్మ మీద పెట్టాడనుకోండి, అప్పుడు పరమాత్మ ఏం చేస్తాడండి? ఆ జీవుడి యొక్క అహంకారాన్ని నశింపజేసేస్తాడండి. అప్పుడు కానీ ఈ జీవుడు ప్రశాంతమైన మౌన స్థితికి, అమనస్క స్థితికి వెళ్ళిపోతాడండి. అంటే ఏంటండి ఆ మౌన స్థితి?
నాన్నగారు ఇక్కడ చెప్తున్నారు, ఎక్కడైతే ఆలోచనలు లేవో, ఎక్కడైతే మాటలు లేవో అది మాత్రమే పూర్ణస్థితి అవుతుంది. అలాంటి స్థితిలోకి జీవుల్ని మేల్కొల్పడానికే ఈ పరమాత్మ అవతరించాడు, అరుణాచలేశ్వరుడు అవతరించాడు. అయ్యా, నీ యొక్క కృపా కటాక్ష వీక్షణాలను ఈ జీవులపైన ప్రసరింపచేయ్యా. అప్పుడేమవుతుందండి, ఎక్కడైతే ఆలోచనలు లేవో, ఎక్కడైతే మాటలు లేవో అటువంటి పూర్ణస్థితికి జీవుడు మేల్కొంటాడండి. అలా వీళ్ళ భక్తుల్ని అనుగ్రహించమని అరుణాచలేశ్వరుని వేడుకుంటున్నారండి భగవాన్. ఒకసారి భగవాన్ని రంగని అడుగుతాడండి. భగవాన్ చెప్తుంటారు, ఎక్కడైతే ఆలోచనలు లేవో, ఎక్కడైతే మాటలు లేవో నేను అక్కడ ఉన్నాను అంటారు భగవాన్. అప్పుడు ఈ రంగని అడుగుతాడండి, అలా అయితే నువ్వు ఇప్పుడు మాతో ఎందుకు మాట్లాడుతున్నావు అంటారు. అంటే అవుట్ ఆఫ్ లవ్, అవుట్ ఆఫ్ కంపాషన్, ఇంతకు మించి ఏమీ లేదు మాట్లాడటానికి అన్నారు భగవాన్. నేను నాన్నగారు కూడా అంటే ఆ స్థితిని, ఆ మౌన స్థితిని, ఆ మానసిక స్థితిని మనం ఎప్పుడు అందుకుంటామండి? గురువు యొక్క బోధనలు, ఆ బోధల ద్వారా, ఆయన అమృత వాక్కుల ద్వారా, ఆయన మనకి ఇచ్చిన అనుగ్రహ భాషల ద్వారా అవన్నీ మనం వింటమే కాదండి, వాటిని ఆచరణలో పెట్టుకొని అనుభవంలోకి తెచ్చుకుంటే అప్పుడు మనకు ఆ స్థితి అర్థమవుతుందండి. అంటే గురువు ఎందుకు వస్తారండి? గురువు వచ్చింది మనందరినీ మేలుకొల్పటానికండి. మనలో ఉన్న అజ్ఞానం అంధకారంలో నిద్రపోతున్న ఈ జీవులందరినీ ఆయన యొక్క కృపా కటాక్ష వీక్షణాలను మన మీద ప్రసరింపచేసి మనందరినీ మేల్కొనటాకే వచ్చారండి నాన్నగారు. ఈ అరుణాచలేశ్వరుడు పని కూడా అదేనంటండి. ఆయనని ఎవరైతే నిరంతరము ఆయన్ని ఎవరైతే జపిస్తున్నారో, ఆయన కోసం తప్పిస్తున్నారో వాళ్ళందరి మీద ఆయన యొక్క ఆ కరుణా కటాక్ష వీక్షణాలను ప్రసరింపజేసి వాళ్ళలో ఉన్న అజ్ఞాన అంధకారాన్ని తీసేస్తారని చెప్తున్నారండి భగవాన్ ఇక్కడ. అవ్వబోలే యొసకి నాకు నీ కరుణ నన్నేలుట నీ భారం అరుణాచల. ఓ అరుణాచలేశ్వరుడా, నేనేంటి నువ్వే దిక్కంటూ నీ సన్నిధికి వచ్చానయ్యా. నేను నిన్నే శరణంటున్నానయ్యా. నువ్వెలాంటి వాడివి? ఈ జీవుల్ని ప్రేమించడంలో, అనుగ్రహించడంలో ఎంతో గొప్పవాడివని అందరూ చెప్పుకుంటున్నారయ్యా. అందుకే నేను అంటూ దరిచేరానయ్యా. నిన్నే శరణ కోరుకుంటున్నానయ్యా. మరి నువ్వు నన్ను ఎలాగ అనుగ్రహిస్తావంటే, నువ్వు అవయ్యారనే భక్తురాలని ఎలా అనుగ్రహించావో పెరిగి పురాణంలో నేను తెలుసుకున్నానయ్యా. అలా నన్ను నీ ప్రేమతో, కరుణతో నన్ను అనుగ్రహించయ్యా అరుణాచలేశ్వరుడా అని అడుగుతున్నారండి భగవాన్ ఇక్కడ. అండి భగవాను ఆయన చిన్న వయసులోనే ఈ భగవాన్ పెరిగి పురాణం అనే గ్రంథం చదివారండి. అది కూడా ఆయన పినతండ్రి గారింట్లో ఉన్నప్పుడు ఆ పినతండ్రి గారికి ఎవరో ఆ పుస్తకం ఇచ్చారంటండి. ఆయన అలా దాన్ని గూట్లో పెడితే భగవాన్ తీసుకుని చదివేవారంటండి. అదేంటండి, 63 మంది నయనారులు అంటే శివభక్తులు నయనారులు అంటారండి, విష్ణు భక్తులను ఆళ్ళవార్లు అంటారు కదా. ఈ శివభక్తులు 63 మంది నయనారులని ఆ పెరిపురాణం చదువుతూ ఆ ఈశ్వరుడు వాళ్ళని ఎలా అనుగ్రహించాడో అది అంతా చదువుతుంటే ఆయన ఎంతో భావోద్వేగం వచ్చేసేదంటండి. ఆ భావోద్వేగంలో ఆయనకి ఏంటంటే ఆ వెంటనే అక్కడ మీనాక్షి గుడి టెంపుల్కి వెళ్ళిపోయండి. మీనాక్షి టెంపుల్కి వెళ్ళిపోయి అమ్మ ఎదురుగా నుంచుని, అమ్మ ఎదురుగా నుంచుని అసలు అనేవాడంట, అమ్మ ఈ 63 మంది నయనార్లో ఒక్కడన్నా నేను అవుతానా అమ్మా అని చెప్పంటండి. భగవాన్ తను వేసుకున్న షర్టు తడిసిపోయేటట్టు ఏడ్చేవారంటండి, కన్నీరు కార్చేవారంటండి. మరి అందుకే నాన్నగారు అంటున్నారు, అమ్మ తల్లి బిడ్డ దుఃఖం చూసి ఊరికే ఉంటుందా అమ్మా? అందుకే ఆయన మొర ఆలకించి అమ్మ అనుగ్రహించతో పాటు తండ్రి అయ్య అనుగ్రహం కూడా తోడయ్యే
భగవానికి 16వ సంవత్సరంలోనే మరణానుభవం ద్వారా మరణలేని స్థితికి వెళ్ళిపోయాడమ్మా. అలా అలా ఆయన్ని ఆ తర్వాతే కదా భగవాన్ మరి అరుణాచలం వెళ్ళటం అండి. అంటే ఆయన ఎలంత తపన పడేవారో చెప్తున్నారండి ఇక్కడ నాన్నగారు. ఆయన ఆర్తి ఎలా ఉండేదంటండి, అసలు ఆ మధుర మీనాక్షి గుడి దగ్గరికి వెళ్ళి అలా కూర్చుని ఆ 63 నయనార విగ్రహాలను చూసి ఆయన అంటండి విపరీతంగా కన్నీరు కార్చేవారంటండి. అందుకు నాన్నగారు అంటున్నారు, అమ్మా భగవంతుడు ఎప్పుడు అనుగ్రహిస్తాడో తెలుసా మనల్ని. ఇప్పుడు తల్లి ఉందనుకోమ్మా, చంటి పిల్లవాడు ఆడుకుంటాకి చిన్నపిల్లాడిని ఆడి ముందు బొమ్మలన్నీ వేసేస్తుందమ్మా. వాడు ఆడుకుంటూ ఉంటాడు, ఈ లోపల ఆమె పనులు చేసుకుంటూ ఉంటుందమ్మా. ఈడేం చేస్తాడు బిడ్డ, వాటితో ఆడుకున్నసేపు ఆడుకుంటాడమ్మా. ఆ తర్వాత వాటి మీద విసుగొచ్చేసి నాకు అమ్మే కావాలని ఏడుస్తాడమ్మా. అప్పుడు ఆ తల్లి ఏం చేస్తుందండి, వచ్చేసి పరిగెత్తుకుంటా వచ్చి బిడ్డను ఎత్తేసుకుంటుందండి. అంటే అందుకే నాన్నగారు ఇక్కడ అంటున్నారు, భక్తుడు ఏం చేయాలంటే ఎప్పుడైతే వాడు ఈ ప్రపంచ ఆకర్షణలన్నిటికీ, అంటే పరమాత్మ మనకి బోల్డన్ని ఆకర్షణలు పెట్టాడండి. ఈ భూమి మీద మనకి ఎన్నో ఆకర్షణలు, ఎన్నో బంధాలు. తల్లి అంటాడు, తండ్రి అంటారు, పిల్లలు అంటారు, భర్త, భార్య, మనవలు, మనవరాళ్ళు. ఇదొక ప్రపంచం, మాయా ప్రపంచం. ఇలాంటి ప్రపంచ ఆకర్షణలో అన్నిట్లో పడిపోయి ఆడుకుంటున్నాడు. వీడిని అలా చూస్తూ ఉంటాడండి పరమాత్మ. ఎప్పుడైతే ఈ భక్తుడు, ఈ జీవుడు వాడికి ఈ ప్రపంచ ఆకర్షణలన్నిటి మీద విరక్తి వచ్చి అప్పుడు పరమాత్మ కోసం ఏడుస్తాడండి. ఎలా అంటే, అయ్యా నాకు నువ్వే కావాలి, నేను ఇవన్నీ అశాశ్వతాలు నాకు అర్థమైంది, శాశ్వతమైన శాంతి ఏంటో, శాశ్వతమైన ఆనందం ఏంటో గురువు తెలియచేశాడు. అలాంటి శాశ్వతమైన ఆనందం నాకు కావాలయ్యా, నాకు నువ్వే కావాలయ్యా అని పరమాత్మనే వేడుకుంటే ఆయన మన ప్రేమతో దగ్గర తీసుకుంటాడు, ఆయన మన తనలో ఐక్యం చేసుకుంటారు అని చెప్తున్నారండి భగవాన్ ఇక్కడ. కన్నుకు కన్నై కనులేక కను నిన్ను కనువారెవరు గను అరుణాచల. ఏమంటున్నారండి ఇక్కడ, అయ్యా అరుణాచలేశ్వరుడా, ఈ కళ్ళు లేకుండా నువ్వు అన్నీ చూస్తావు కదా, అలా చూసే నిన్ను ఎవరైనా చూడగలిగేవారు ఉన్నారయ్యా. నువ్వేంటి కళ్ళు లేకపోయినా మమ్మల్ని అందరినీ చూస్తున్నావు, మా మనసులో ఉన్నవన్నీ నీకు తెలిసిపోతున్నాయి. మా కళ్ళు లేకపోతే మేమేమీ చేయలేమయ్యా, మేమేమీ చూడలేమయ్యా. కానీ నువ్వేంటి, నీ కళ్ళు లేకపోయినా లోకంలో ఎక్కడ ఏమి జరుగుతున్నా కూడా నీకు తెలియకుండా ఉండదు కదా. ఏమండి, శివాజ్ఞ లేనిదే చీమైనా కొట్టదు కదా. మా లోపలేముంది, మా బయట ఏముంది, లోకంలో ఏమి జరుగుతుంది, ఏ మనిషి దేహ ప్రారంధాన్ని అనుసరించి ఎలా ఆడించాలి, ఇవన్నీ కూడా నువ్వు కళ్ళు లేకుండానే చేసేస్తున్నావయ్యా. అలా కళ్ళు లేకుండా చూసే నిన్ను చూడగలిగేవాడు ఎవడన్నా ఉన్నాడేమో, ఒక్కసారి చూడు అరుణాచల అంటున్నారమ్మా. అంటే నాన్నగారు అంటారు, బ్రాహ్మీ స్థితి పొందినవాడు తప్పించి నిన్నెవరు చూడగలరయ్యా. ఆ బ్రాహ్మీ స్థితి ఎవరైతే పొందుతారో వాడికే అరుణాచలేశ్వరుడు యొక్క వైభవం తెలుస్తుంది, కానీ ఆ మిగతా వాళ్ళకి ఎలా తెలుస్తుంది అంటున్నారండి నాన్నగారు. ఎందుకంటే ఈ జీవుడు తన అహంకారంతోనే ఉంటాడండి ఎప్పుడు. ఆ అహంకారం మమకారంతో ఉన్నంతసేపు ఆయన్ని మనం చూడలేమండి. ఎప్పుడైతే పరమాత్మ కృప మన మీద పడుతుందో, ఆయన కరుణ మన మీద ఎప్పుడు కలుగుతుందో, ఆయన అనుగ్రహం మన మీద ఎప్పుడు వర్షిస్తుందో అప్పుడు మాత్రమే మనం ఆయన చూడగలమండి. అంటే ఇప్పుడు మనం బాహ్య నేత్రాలతో దృశ్యం చూస్తున్నామండి, ఈ దృశ్యం చూస్తున్నాము, కానీ చూసేది కన్నేనండి, ఆధారం చైతన్యం అండి. లోపల అంతర్యామిగా పరమాత్మ లేకపోతే, ఆ చైతన్యమే లేకపోతే మనకి దృశ్యం కనపడదండి. అంటే చూచేది కన్నైనా కూడా అండి, దానికి ఆధారంగా ఉన్నది ఏంటండి, చైతన్యం అండి. అంటే మనం ఈ భౌతికమైన నేత్రాలతో పరమాత్మని చూడలేమండి. ఎప్పుడైతే మనం ఈ చూడటానికి ఆధారమైన ఆ చైతన్యంతో మనం తాదాత్మ్యం పొందితే అప్పుడు చూడగలమండి అరుణాచలేశ్వరుడు యొక్క వైభవం. అలాంటి స్థితికి ఈ జీవులందరినీ నడిపించడానికి భగవాన్ ఈ మాటలు చెప్తున్నారంటున్నారమ్మ నాన్నగారు. నువ్వు కళ్ళు లేకుండా చూడగలవు, చెవులు లేకుండా వినగలవు, నోరు లేకుండా మాట్లాడగలవు. అలాంటి నిన్ను మా తెలివితేటలతో మేము ఎలా తెలుసుకోగలమయ్యా?
ఎప్పుడైతే నీ అనుగ్రహం జీవుడి మీద వర్షిస్తుందో వాడికి ఏం చేస్తావంటే నిన్ను 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 అనుభవంలోకి తీసుకురాగల జ్ఞాననేత్రం ఇచ్చేస్తావయ్యా, నిన్ను చూడగల జ్ఞాననేత్రం ఇచ్చేస్తావయ్యా. వాళ్ళు ఉన్న అజ్ఞానాన్ని నశింపజేసి సత్యాన్ని వాడికి అవగతం చేస్తావు. అలాంటి జీవులు అంటే నీ కృపకు పాత్రయ్యే జీవులు ఎవరన్నా ఉన్నారేమో ఒకసారి చూడవయ్యా అని అంటున్నారమ్మ రమణస్వామి. కాంతమినుమును వలె గవిసినన్ విడువక కలసి నాతో నుండుము అరుణాచల. అయ్యా అరుణాచలేశ్వరుడా, అయస్కాంతం ఉంది కదా, అయస్కాంతం తన ఆకర్షణ చేత ఇనుమును ఆకర్షించేస్తుంది కదండి. అంటే ఒక విధంగా మనందరం కూడా ఆ ఇనుములు అంటాడమేనండి. ఎప్పుడు మనం ఏం చేస్తామండి, మన బాహ్య ఆకర్షణలో పడిపోయి ఉంటామండి. అలాంటి మనని అంటే మనకి ఈ బంధాలన్నీ ఎక్కువ పెట్టేయటం వల్ల, ఈ మాయలో ఉండటం వల్ల, ఈ ఆకర్షణలో ఉన్న మనం ప్రపంచ ఆకర్షణలు బలంగా ఉంటాయండి మనకి. అంటే మనం ఇనుములతో పోల్చారండి భగవాన్ ఇక్కడ. అలాంటి మా మనసుల్ని ఏం చేస్తావంటే, ఇనుముని అయస్కాంతం ఎలా ఆకర్షిస్తుందో అలా నువ్వు కూడా మమ్మల్ని, మా మనసుల్ని, ఈ ఆకర్షణలో పడిపోయిన మా మనసుల్ని నువ్వు కూడా అయస్కాంతం వల్లే ఆకర్షించుకోయ్యా. అప్పుడు ఆకర్షించుకుంటే ఏమవుతుందండి, ఆయన అనుగ్రహం దొరికితేనే నాకు ఆకర్షణ కలుగుతుంది కదా. అప్పుడేంటి, మనం ఆయనతోనే కలిసి ఉంటామండి. అలాంటి స్థితి ఏమంటున్నారండి భగవాన్ ఇక్కడ. ఇప్పుడు ఏంటి, మనం మానవుడికున్న అల్పబుద్ధితో కానీ అల్పమైన మనసుతో కానీ ఆయన చేరగలమా అండి? మనకేమో ఎన్నో ఆకర్షణలు పెట్టాడు. ఈరోజు ఒకలా ఉంటాం, రేపు ఇంకోలా ఉంటాం కదండి. మనకి ఎప్పుడూ విషయ చింతనే కదండి. అలాంటి మనం ఎలా చేరగలుగుతామండి ఆయనకి? ఎప్పుడు చేరగలుగుతామండి? ఈ బయట విషయాలు, ఈ ప్రపంచ విషయాలు, ఈ ఆకర్షణ పట్ల మనకు విరక్తి కలగాలండి. ఆ విరక్తి కలగాలంటే కూడా మనకు చేతవుతుందా అండి? మనకు వైరాగ్యం వస్తుందా అండి? ఎప్పుడైతే పరమాత్మని మనం ప్రార్థిస్తామో అప్పుడు ఆయన ఏం చేస్తాడంటేనండి, మనకి ప్రపంచ విషయాల పట్ల విరక్తి కలిగించి ఆయన పైన ఆకర్షణ కలిగేటట్టు ఆయనే చేసుకుంటాడండి. అది మన వల్ల కాదండి, అప్పుడు ఆయనే చెయ్యాలండి. అది కూడా ఆ క్రియేషన్ ఆయనదే. ఎప్పుడైతే జీవుణ్ణి తన వైపు తిప్పుకోవాలనుకుంటాడో పరమాత్మ, అప్పుడే మనకి ప్రపంచ ఆకర్షణ నుంచి విరక్తి కలిగేటట్టు చేస్తాడండి. అది ఎలా జరుగుతుందండి, మనకి బాగా ఇష్టమైన వాళ్ళతో, మనకి వాళ్ళు విపరీతమైన మమకారం ఉన్న వాళ్ళతో మన తిట్టిస్తారంటండి. ఆ తిట్టించేటప్పటికి ఏమవుతుందండి, వీళ్ళకి సడన్గా విరక్తి వచ్చేస్తంటండి. మనం జీవితాంతం వీళ్ళ కోసం పాటుపడ్డామే, వీళ్ళని ఎంతో ఇష్టంగా ప్రేమగా బంధాలను పెంచేసుకున్నామే, వీళ్ళు అసలు మన పట్టించుకోకుండా ఇలా మన తిట్టేస్తున్నారు. ఇవన్నీ కూడా అప్పుడు అర్థమవుతాయి అంటండి మనకి. బాహ్య విషయాలన్నీ కూడా ఇవి ఒట్టి గడ్డే అని అర్థమయ్యి అప్పుడు మన అహంకార మమకారాలని బయటపడతాడంటండి. మనకి ఎందుకు లేదంటే మన వల్ల కాదండి, పరమాత్మ తన అనుగ్రహం వర్షించి మనకు ఆ విరక్తి కలిగేటట్టు చేసి మనలో ఉన్న అహంకార మమకారాలను తీసేసండి. అప్పుడు కానీ అరుణాచలేశ్వరుడు ఆయన స్వరూపాన్ని మనకి ఇవ్వడండి. కానీ ఇదంతా జరగాలంటే ఏంటండి, మనం ఒక జ్ఞానినో ఒక గురువునో మనం భగవంతుడినో మనకు కావాలి కదా. మనం సంశయం కావాలి, మహాపురుష సంశయ కావాలండి మనకి. అంటే ఏదో అప్పుడు అది కూడా ఎవరిస్తారండి, పరమాత్మే గురు రూపంలో వచ్చి మనందరినీ ఆకర్షించుకునండి. అయస్కాంతంలాగా, నాన్నగారు మనలా అయస్కాంతంలాగా ఆకర్షించేసుకున్నారు కదండి. ఆయన ప్రేమతో, ఆయన మృదువైన మాటలతో, అసలు ఏంటి ప్రపంచంలో ఎక్కడా లేదు ఈ ప్రేమ అన్నంతగా ఆయన మన వైపు చూపించి మనల్ని ఆయన వైపు ఆకర్షించుకుని జీవితంలో మనకి నిత్యమేంటో అనిత్యమేంటో ఆ వివేకాన్ని మనకి ఆయన బోధల ద్వారా తెలియజేశారు కదండి. పరమాత్మ అలా చేస్తాడంటండి, గురు రూపంలో వచ్చి మనకి ఇప్పుడు బాహ్యంగా అన్ని విషయాలు పరిగెడుతున్న మన మనసునంటండి అంతర్ముఖం చేసేస్తారండి గురువు. చేసి ఆ హృదయ గుహలో ఉన్న ఆయనతో మనకి అనుబంధం ఏర్పాటు చేసేస్తారండి. బయట గురువేమో మనకు బోధిస్తున్నారండి,
బోధించి మనల్ని లోపలికి పంపించేటట్టు చేస్తున్నారండి. లోపల గురువు ఏం చేస్తున్నారండి, ఎప్పుడైతే వీడు లోపలికి ఈ బాహ్యముఖంగా పరిగెడుతున్న మనసుని ఎప్పుడైతే అంతర్ముఖం చేయించాడో బయట ఉన్న గురువు, లోపల ఉన్న గురువు ఆయన గుంజేసుకుంటాడండి. అప్పుడు ఇక వీడి ఇంటి పరమాత్మ చింతనలో ఉన్నప్పుడు, ఆ లోపలున్న గురువు ఆకర్షణలో ఉన్నప్పుడు ఇంకా ఈ భక్తుడికండి బాహ్య ఆకర్షణలు ఏవి ఆడికి వాటి వ్యర్థం అనుకుంటాడండి. వాటి మీదండి గడ్డి అనుకుంటాడండి. వాటి వైపు చూడండి. ఎప్పుడు నిరంతరం పరమాత్మతోనే కలిసి ఉండాలనే బుద్ధి పరమాత్మ మనం కల్పించేస్తాడండి. అందుకే భగవాన్ అంటున్నారు, అరుణాచలేశ్వరుని వేడుకుంటున్నారండి, ఈ మనుషులందరినీ నువ్వు అలా తయారు చేయయ్యా, ఈ జీవులందరినీ అలా తయారు చేయయ్యా అని అడుగుతున్నారండి. గిరిరూపమైనట్టి కరుణా సముద్రమా, కృపచేసి నన్నేలు మరుణాచల. అయ్యా అరుణాచలేశ్వరా, నువ్వేంటి పైకేమో రాళ్ళ గుట్టలాగా ఉన్నావు, కొండలాగా కనపడుతున్నావు, రాతి కొండలాగా కనపడుతున్నావు, కానీ లోపల చూస్తే ఏంటి నువ్వు కరుణా సముద్రుడు అయ్యా, దయా సముద్రుడు అయ్యా, నువ్వు మృదు స్వభావం కలవాడివి కదయ్యా. కాకపోతే ఏంటంటే మనం బాహ్యంగా ఈ రూపాలతో నామాలతో ఉన్నాం కాబట్టి మనందరినీ మాయలో పెట్టడానికి ఆయన పైకండి రాతి కొండలా కనపడుతున్నారండి. కానీ ఆయన సహజ లక్షణం ఏంటండి, మన జీవుల్లో ఉన్న అహంకారాన్ని తీసేసి మనని మోక్ష సామ్రాజ్యానికి అధిపతి చేసేంత శక్తి ఆయనకు ఉందండి. కానీ ఈ జీవుల్లో ఉన్న మరి అవలక్షణాలు ఉన్నప్పుడు ఆయన తీసుకోలేరు కదండి. ఆయన ఏం చేస్తారంటే ఆయన యొక్క దయ, ఆయన యొక్క కరుణ, ఆయన అనుగ్రహం అన్నీ మన మీద కురిపించండి. అప్పుడు మనలో ఉన్న అవలక్షణాలు మనకు తెలిసేటట్టు చేసండి, మనని వాటి నుంచి బయటపడేస్తారండి. అదంతా కూడా డివైన్ ఇంటర్ఫీరెన్స్ అండి. అంటే భగవాను చెప్తున్నారు ఇక్కడ, అరుణాచలేశ్వరా, నీ దగ్గర ఉన్నదే అనుగ్రహం, నీ చూపు అనుగ్రహం, నీ స్పర్శ అనుగ్రహం, నీ మాట అనుగ్రహం, అంతా అనుగ్రహమేనయ్యా నీలో ఉంది. నువ్వు ఎప్పుడు మాట్లాడవు, మౌనంగానే ఉంటావు. ఏమండి భగవంతుడు ఎప్పుడు మాట్లాడండి, మౌనంగానే ఉంటాడు. ఎందుకంటే గురువు చెప్తున్నారని, నాన్నగారు చెప్తున్నారు ఇక్కడ, ఇందులో ఒక రహస్యం ఉందమ్మా. మనం మనోనిగ్రహం సాధించాలనుకుంటే చాలా తక్కువ మాట్లాడాలమ్మా. ఎక్కువగా మాట్లాడితే మనకి మనోనిగ్రహం కష్టం అవుతుంది, మనసు ఎప్పుడు బయటికి వెళ్ళిపోద్దమ్మా. మితంగా మాట్లాడటం వలన మనోనిగ్రహం కదులుతుందని చెప్తున్నారమ్మ నాన్నగారు. ఏంటంటే అరుణాచలేశ్వరుడు వైభవం ఏంటండి ఇక్కడ, పైకేమో మౌనంగా కూర్చుంటాడండి, గంభీరంగా. మరి అచలం కదండి, ఆయన కొండ కదండి, అలా మౌనంగా అచలంగా కూర్చుంటాడండి. కానీ మనం ఆ గిరి ప్రదక్షిణకి వెళ్ళేటప్పుడు అండి, ఆ గిరి ప్రదక్షిణ చేస్తున్నప్పుడు ఆ గిరి నుండి వచ్చే జ్ఞాన తరంగాలు, ఆ కాంతి తరంగాలు మనం ఉత్తేజపరుస్తాయండి. ఉత్తేజపరిచి ఏం చేస్తుందండి, మనం ఈ జన్మకు రావటానికి గల కారణాలు లోపల విశ్లేషించుగా చేస్తాడండి. మనకి విశ్లేషించేటట్టు చేసేస్తాడండి ఆయన. అంటే మనకి విశదీకరించేస్తాడండి, మనకి విశదమైపోతుందండి లోపల ఏ కారణాల వలన మనం ఈ జన్మకు వచ్చాము. ఇదంతా కూడా ఆయన లోపలే మనకి తెలియజేసేస్తాడండి. ఇదంతా కూడా ఎలా అండి, మౌనంగా చేసేస్తాడండి. ఆయనకి ఏం టామ్లతో పని లేదండి. గురువు అదే కదండి, గురువుకి టామ్లు అవసరమా? మనమేంటి, మనం ఎలా ఉన్నాం, మన లోపల ఎలా ఉన్నాం, మనం ఎలా ఉంటే బాగుపడతాం, ఇలా అన్నీ మనకు తెలియచేస్తారు కదండి గురువు. ఇక్కడ అరుణాచలేశ్వరుడు కదా అదే చెప్తున్నారండి, అలాంటి కృపగలవాడివయ్యా నువ్వు. మరి నీ దగ్గరికి వచ్చిన వాళ్ళందరిలో ఉన్న జీవలక్షణాలు తీసేసి వాళ్ళని కృపతో ఏలుకుంటా కదయ్యా అంటున్నారండి భగవాను. ఎందుకంటే నాన్నగారు ఇక్కడ అంటున్నారు, ఏమండి అరుణాచలంలో కన్నా మాకు ఇంట్లోనే బాగుందండి, అరుణాచలంలో ఏయో భరించలేని ఆలోచనలు వచ్చేస్తున్నాయి నాన్నగారు అని అడుగుతున్నారు. ఇక్కడ భగవంతుడు చట్టం ఒకటి ఉందండి, ఏంటంటే మనలో ఉన్న అవలక్షణాలన్నీ మనకు చూపించి ఏదో మనం ప్రయత్నం చేస్తున్నాము సాధన చేస్తున్నాము అనే చేయించేటట్టు చేసి గురువు వాటన్నిటిని తీసి బయటపడేస్తాడండి. అది మనలో ఉన్న గుణాలని, జీవలక్షణాలు మనకు చూపించి అప్పుడు వాటి నుంచి తప్పిస్తాడండి. అదే ఆయన కృపండి, మన గురువు కృపండి, భగవంతుడి కృపండి.
అందుకే భగవాన్ ఏమంటున్నారంటే, నిరంతరం మీరు ఆ కొండంతలు పెట్టుకుంటా ఉండండి. అప్పుడు ఏమవుతుంది, మీలో ఉన్న ప్రపంచ ఆకర్షణలన్నీ తొలగిపోతాయి, మీ మనసు కదలని స్థితికి వెళ్ళిపోయి ద్వంద్వాలకు అతీతం అవుతుంది అంటున్నారమ్మ భగవాన్ ఇక్కడ. క్రింద మీదటను చిన్నందు కిరణమణి నా క్రిందు గతిమాపు మరుణాచల. ఓ అరుణాచలేశ్వరుడా, నువ్వేంటి మా అందరిలోనూ అంతర్యామిగా ఉన్నావు. అంతేకాదు అంతటా వ్యాపించున్నావు నువ్వు, నీకు హద్దులు లేవు. అంతటా వ్యాపించి ఉన్న కాంతి స్వరూపుడివయ్యా నువ్వు. మా అందరి హృదయాల్లో కూడా అంతర్యామిగా ఉన్నావు. నువ్వు బాహ్యంగానే కాదు, అంతటా వ్యాపించి ఉండటమే కాదు, అటువంటి అనంత ఆకాశాన్ని, హద్దులు లేకుండా అనంత ఆకాశాన్ని నువ్వు వ్యాపించున్నావయ్యా. అలాంటి కాంతి స్వరూపుడివి నువ్వు మా హృదయాల్లో కూడా ఉన్నావు. అందరి హృదయంలో అంతర్యామిగా ఉన్నానని చెప్పాడు కదా మా పరమాత్మ. ఆయన ఏంటి, మన గుణాలు కానీ మన అర్హతలు కానీ ఏమీ చూడమ్మా. మన అందరి హృదయాల్లో సమానంగా ఉంటాడమ్మా. గురువు కూడా మన అందరి గుణాలు కానీ మన అర్హతలు కానీ ఏమీ చూడడు కదండి. మన హృదయంలో అందరూ సమానమే. అది చూస్తారండి పరమాత్మ, అది చూస్తాడండి గురువు. కానీ జీవులకి ఏంటండి, అందరి హృదయాల్లో అంతర్యామిగా పరమాత్మ ఉన్నాడనేది మాత్రం అనుభవంలో లేదండి. కానీ గీతలో పరమాత్మ కూడా చెప్పాడు కదండి, జీవుడు దేవుడు వాడే అని చెప్తాడు, ఆత్మస్వరూపుడే అని చెప్తాడండి. కానీ మనకు ఆ అనుభవంలో లేదు కదా. ఈ అనుభవంలో రాకుండా కూడా చేసింది ఎవరండి? ఆ పరమాత్మ ఆ పైన అజ్ఞానాన్ని మూతగా పెట్టేసండి మన హృదయంలో ఉన్న అంతర్యామిని అనుభవంలోకి రాకుండా మనని ఆడించేవాడు కూడా ఆయనేనండి. మనమేంటి, కనిపించే ప్రపంచం అంతా నిజం అనుకుంటున్నామండి. ఇలాగే జీవించేస్తున్నాం. మనకెంతసేపు మన శరీరం, మన గుణాలు, మనం వాటితోనే తాదాత్యం. ఎంతసేపు వాటితోనే తాదాత్యంతో ఉంటాం కదండి. మనకేమో శరీరం, మనసు అనుభవంలో ఉన్నాయి కానండి, మనకు హృదయంలో ఉన్న పరమాత్మతో అనుభవంలో లేడు కదండి. ఇక నాన్నగారు అంటున్నారండి, మీ హృదయంలో ఉన్న శాంతి ఎంతంటే బంగాళాఖాతము, అరేబియా సముద్రంలో ఎంత నీరుందో అంత ఆనందము, అంత శాంతి మనలో ఉన్నాయంటండి. కానీ అవన్నీ ఏమైందంటండి, మన అజ్ఞానంతో మూతపడి ఉన్నాయంటండి. కానీ అవి మేలుకోవాలంటే ఏం కావాలండి, మనకి ఈశ్వరానుగ్రహం కావాలండి, గురువానుగ్రహం కావాలండి. నదికి ఇప్పుడు నది ఉందనుకోండి, నదికి వరద వచ్చిందనుకోండి, వరద వచ్చినప్పుడు ఏంటండి, చాలా వేగంగా వరద వచ్చిందనుకోండి, అప్పుడు ఏంటి, పెద్ద పెద్ద చెట్లు, దొంగలు అన్నీ కొట్టుకుపోతాయి కదండి. అలాగే ఈశ్వరుడు ఎప్పుడో మన హృదయంలో ఉన్న ఆనందాన్ని మేలుకొల్పుతాడండి. ఆ మేలుకొన్నప్పుడు అసలు ఆ ఆనందం మనకి వేగంగా వచ్చి సహస్రాలను వచ్చి ముంచేస్తుందండి. అప్పుడు నాన్నగారు అంటున్నారు, మీ మాట పడిపోతుంది, మీ సహస్రారం ఆనందంతో, శాంతితోటి, కాంతితోటి నిండిపోతుందమ్మా అంటున్నారండి. అంటే మనం ఏంటి, ఇవన్నీ మనకు అందకుండా మనని బంధిస్తుంది ఏంటండి, నా అజ్ఞానం. మనకి ఇవంతా హృదయంలో ఇంత ఆనందం ఉంది, ఇంత శాంతి ఉందని చెబుతున్నా మనకి అనుభవంలో రాకుండా మన అడ్డం ఏంటండి, మనకి మన అజ్ఞానం అండి. ఈ అజ్ఞానమే అన్ని అనర్థాలకి మూలం అంటున్నారండి. అంటే ఈ దేహాత్మభావన, ఈ మనసు, ఇవే అజ్ఞానం అండి. కానీ మనం ఏంటి, ఆత్మస్వరూపులు అనే విషయం మనం మర్చిపోయామండి, మరుగున పెట్టేశాడండి పరమాత్మ. అందుకే ఇక్కడ భగవాన్ అడుగుతున్నారండి, ఓ అరుణాచలేశ్వరుడా, నీ యొక్క జ్ఞాన కిరణాలని ప్రసరింపచేసి ఈ జీవుల యొక్క అజ్ఞాన అంధకారాన్ని తొలగించేసి నీ స్వరూపాన్ని అనుగ్రహించయ్యా అని అడుగుతున్నారండి భగవాన్ మన తరఫున. కుట్రమంతయు కోసి గుణముగా పాలించు గురు రూపమై వెలుగు అరుణాచల. ఓ అరుణాచలేశ్వరుడా, నాకేంటి, ఇక్కడ భగవాన్ చెప్తున్నారండి, మోక్షం పొందటానికి, మనకి మోక్షస్థితిని పొందటానికి మనకు అడ్డం వచ్చే ఏంటండి, మనలో ఉన్న కుట్రండి. అంటే కుట్ర అంటే ఏంటండి, మనలో ఉన్న చెడ్డ గుణాలండి, మనలో ఉన్న ద్వంద్వాలండి. ఇవన్నీ కూడా మనం మోక్షం పొందటానికి అడ్డంగా ఉన్నాయండి. ఈ అన్నిటిని ఏం చేస్తాడండి పరమాత్మ, మన చేత అంతా కక్కించేస్తాడండి.
ఆ కుట్రం అంతా కోసేస్తాడు, ఆ కుట్ర అంతా కూడా కోసేస్తాడండి. ఇదేంటి? ఇది పరమాత్మ చేసే పనండి, ఈశ్వరుడు చేసే పనండి. అంటే మనకి మోక్షం పొందడానికి మనకి ఏ వికారాలు అడ్డొస్తున్నాయో ఆ వికారాలన్నీ తీసేసే పని అరుణాచలేశ్వరుడు పెట్టుకున్నాడండి. అంటే ఎప్పుడండి? ఆయన నిరంతరం మనం స్మరిస్తూ ఉంటే, అరుణాచలని స్మరిస్తూ ఉంటే, గురువునో భగవంతుడినో నిరంతరం మనం విశ్వసిస్తూ ఆయన్నే స్మరించుకుంటూ ఉంటే మనకు వచ్చే లాభం అదంటండి. మన లోపల ఉన్న కుట్ర అంతా తీసేస్తాడండి. మరి కృష్ణుడి గీతలో కూడా చెప్పాడు కదండి, పరమాత్మను స్మరించిన వాడికి, భగవంతుని స్మరించిన వాడికి, 10 మందికి ఉపయోగపడిన పనులు చేసిన వాడికి దుర్గతే లేదు సద్గతే అని చెప్పారు. ఇప్పుడు మనం ఏదైనా మంచి పని చేస్తామనుకోండి, అది మనం ఆశించకపోయినా ఆ ఫలితం పరమాత్మ ఇచ్చేస్తాడండి. ఆయనకి ఏం అక్కర్లేదు కదండి, మనం చేసింది మనకి ఇచ్చేస్తాడు. అంటే అలాగా నువ్వు 10 మంది కోసం ఉపయోగపనులు చేశావనుకో, నిరంతరం పరమాత్మ స్మరిస్తూ ఆయనకి నచ్చిన పనులు చేసుకున్నావనుకో, ఆయనకి నచ్చిన విధంగా నువ్వు జీవించావనుకో, నీలో ఉన్న కుట్ర, నీలో ఉన్న ద్వంద్వాలు, చెడ్డ గుణాలన్నీ తీసేసి, ఆ తీసేసివే కాదంటండి, మళ్ళీ మన మంచి గుణాలతో అలంకరిస్తాడంటండి. అంటే ఎటువంటి గుణాలుంటే మనం పరమాత్మకి చేరువవుతామో, ఎటువంటి గుణాలుంటే పరమాత్మ మనని స్వీకరిస్తాడో అలాంటి గుణాలతో మన అలంకరించేస్తాడంటండి. అంటే ఏంటండి, మన చైతన్యంలో ద్వంద్వాలు ఏం లేవు కదండి, ద్వంద్వాలు ఏమీ లేవు. అంటే ఈ చైతన్య స్థితి అంటే ఏంటండి? ఏ గుణము లేదు, అంటే గుణాలు లేని స్థితి అది. ఆ చైతన్య స్థితి అంటే గుణాలు లేని స్థితి అంటున్నారు నాన్నగారు ఇక్కడ. అంటే మనలో చెడ్డ గుణాలు ఉన్నాయనుకోండి, మనం ఆ చైతన్య స్థితిని అందుకోలేం కదా. మరి అక్కడ గుణాలు ఏమీ లేని స్థితిని అందుకోవాలంటే నీ చెడ్డ గుణాలు అడ్డం వస్తున్నాయి కదా. వీటినన్నిటినీ మనం తీసేసుకోగలేకపోతున్నాం కాబట్టి, మనం ఏ గుణాలు లేని చైతన్యమైనటువంటి పరమాత్మని మనం ఆ నిరంతరం ధ్యానమో జపమో చేసుకుంటూ ఆయన నామస్మరణ చేస్తున్నాం అనుకోండి. ఇప్పుడు రాముడు ఉన్నాడండి, రాముని యొక్క నామా నిరంతరం చేస్తున్నాం అనుకోండి మనం, ఆయన మర్యాద పురుషోత్తముడు కదా, ఆయనకు అన్నీ ఉన్నాయని కళ్యాణ గుణాలే కదా. నిరంతరం నువ్వు ఆ స్మరణ చేయటం వల్ల ఆయన ఏం చేస్తాడంటండి, ఆ కళ్యాణ గుణాలు మనకు కొన్ని ఇచ్చేస్తాడంటే వరంగా. వాటి వల్ల ఏమవుతామండి, మనం ఆ చైతన్య స్థితికి చేరుకోగలుగుతామండి. అంటే ఎలా జీవించమంటున్నాడండి మన ఇక్కడ పరమాత్మ? నీ మనస్సు, నీ మాట, చేత ఒకటిగా ఉండాలంటున్నారండి. అంటే త్రికరణ శుద్ధిగా నువ్వు చేసే నువ్వు మాట్లాడే మాటవు, నువ్వు ఆలోచించే తలంపవు, నువ్వు చేసే పనవు ఒకటిగా ఉండాలి. అది కూడా ఎలాగా? ఈశ్వరునికి అనుగుణంగా ఉండాలి, ఈశ్వరుడు యొక్క అనుగ్రహానికి అనుగుణంగా ఉండాలి మనం చేసే ఏ పనైనా కూడా. అప్పుడు నది కనుక వెళ్ళి సముద్రంలో ఎలా ఐక్యమైపోద్దో అలా అంటండి ఈ మిథ్య నేను నశించిపోతుందంటండి, మనం కూడా పరమాత్మలో ఐక్యమైపోతామంటండి. కానీ మనం ఏం చేస్తున్నామండి ఇక్కడ? మనం చేసే పనులన్నీ మన అహంకారాన్ని గ్లోరిఫై చేసుకోవటం కోసమే చేస్తున్నాము. నాన్నగారు చెప్తున్నారండి ఇక్కడ. సాధారణంగా మన జనాలందరూ ఏం చేస్తామండి, అహంకారం కోసమే పని చేస్తాము. కానీ అహంకారాన్ని గ్లోరిఫై చేసుకోవడానికి కాకుండా పని కోసమే చేస్తూ పరమాత్మకి అనుగుణంగా మనం ప్రవర్తిస్తూ పరమాత్మ చెప్పినట్టుగా జీవిస్తే వాడు తరిస్తాడు, అప్పుడు వాడికి సత్యం ఎరుకలోకి వస్తుంది అంటున్నారండి నాన్నగారు. అంటే మనకి ఏ బలహీనతలు ఉన్నాయో మనకు తెలియవండి. మనకు అంటే మనం ఏ గుణాలు లేని చైతన్యమైనటువంటి పరమాత్మని మనం ఆ నిరంతరం ధ్యానమో జపమో చేసుకుంటూ ఆయన నామస్మరణ చేస్తున్నాం అనుకోండి. ఇప్పుడు రాముడు ఉన్నాడండి, రాముని యొక్క నామా నిరంతరం చేస్తున్నాం అనుకోండి మనం, ఆయన మర్యాద పురుషోత్తముడు కదా, ఆయనకు అన్నీ ఉన్నాయని కళ్యాణ గుణాలే కదా. నిరంతరం నువ్వు ఆ స్మరణ చేయటం వల్ల ఆయన ఏం చేస్తాడంటండి, ఆ కళ్యాణ గుణాలు మనకు కొన్ని ఇచ్చేస్తాడంటే వరంగా. వాటి వల్ల ఏమవుతామండి, మనం ఆ చైతన్య స్థితికి చేరుకోగలుగుతామండి. అంటే ఎలా జీవించమంటున్నాడండి మన ఇక్కడ పరమాత్మ? నీ మనస్సు, నీ మాట, చేత ఒకటిగా ఉండాలంటున్నారండి. అంటే త్రికరణ శుద్ధిగా నువ్వు చేసే నువ్వు మాట్లాడే మాటవు, నువ్వు ఆలోచించే తలంపవు, నువ్వు చేసే పనవు ఒకటిగా ఉండాలి. అది కూడా ఎలాగా? ఈశ్వరునికి అనుగుణంగా ఉండాలి, ఈశ్వరుడు యొక్క అనుగ్రహానికి అనుగుణంగా ఉండాలి మనం చేసే ఏ పనైనా కూడా. అప్పుడు
నది కనుక వెళ్ళి సముద్రంలో ఎలా ఐక్యమైపోద్దో అలా అంటండి ఈ మిథ్య నేను నశించిపోతుందంటండి, మనం కూడా పరమాత్మలో ఐక్యమైపోతామంటండి. కానీ మనం ఏం చేస్తున్నామండి ఇక్కడ? మనం చేసే పనులన్నీ మన అహంకారాన్ని గ్లోరిఫై చేసుకోవటం కోసమే చేస్తున్నాము నాన్నగారు చెప్తున్నారండి ఇక్కడ. సాధారణంగా మన జనాలందరూ ఏం చేస్తామండి? అహంకారం కోసమే పని చేస్తాము. కానీ అహంకారాన్ని గ్లోరిఫై చేసుకోవటానికి కాకుండా పని కోసమే చేస్తూ పరమాత్మకి అనుగుణంగా మనం ప్రవర్తిస్తూ పరమాత్మ చెప్పినట్టుగా జీవిస్తే వాడు తరిస్తాడు, అప్పుడు వాడికి సత్యం ఎరుకులోకి వస్తుంది అంటున్నారండి నాన్నగారు. అంటే మనకి ఏ బలహీనతలు ఉన్నాయో మనకు తెలియవండి. మనకు అంటే మనం ఏమనుకుంటాం, మనకు అన్ని మంచి లక్షణాలే అనుకుంటాం కదా, మన బలహీనతలు మనకు తెలియవండి అని గురువుకు తెలుస్తాయండి, పరమాత్మకు తెలుస్తాయండి. అందుకే నాలో ఏమున్నాయో నాకు తెలియదయ్యా, నా జీవలక్షణాలు ఏమడ్డ వస్తున్నాయో నిన్ను తెలుసుకుంటానికి అవన్నిటిని నువ్వే తొలగించయ్యా అరుణాచలేశ్వరుడా, వాటన్నిటినీ కోసేసి నాకు మంచి లక్షణాలు అనుగ్రహించి నన్ను నీ దయకి పాత్రుని చేయి అరుణాచల అని వేడుకోమంటున్నారమ్మ భగవాన్ ఇక్కడ. కూచివాల్గన్నుల కోతపడక కృపచేసి నన్ను చేరి కావరుణాచల. ఓ అరుణాచల, నిన్ను ఈ వంచుకల బారిన పడకుండా నువ్వే రక్షించాలయ్యా. నాకు మంచి స్నేహాలు దొరికేటట్టు నువ్వు ఆశీర్వదించయ్యా. అంటే నేను ఆధ్యాత్మికంగా బాగుపడటానికి ఉపయోగపడే స్నేహితులు నాకు అనుగ్రహించు అని అడగమంటున్నారండి. పరమాత్మ ఇలా అడగమంటున్నారండి. నాకున్నది చాలా కొద్దిపాటి భక్తేనయ్యా. ఇప్పుడు ఆ భక్తిని పడగొట్టే వాళ్ళతో నా సహవాసం ఏర్పాటు చేయబాకవయ్యా. నా భక్తిని పెంచి పోషించే వాళ్ళతో, ఆధ్యాత్మికంగా నాకన్నా ఎక్కువ స్థాయిలో ఉన్న వాళ్ళతో నాకు స్నేహం చేయించడం అనుగ్రహించయ్యా. ఒకవేళ నేనేమన్నా చెడు స్నేహాలు పెట్టి పాడైపోతానేమో, కొంచెం దయతో చూసుకోయ్యా నన్ను. పరమాత్మని అడగాలండి ఇలాగా. నేను పూర్తిగా పాడైపోయినాక నువ్వేం బాగు చేస్తావయ్యా నన్ను. ఇప్పుడు కాయ ఉందండి, ఏదైనా పండయ్యి కుళ్ళిపోకుండా మంచిగా పండుగా ఉంటే తింటాక పనికి వస్తుంది. కుళ్ళిపోయిన కాయని పారేస్తాం కదండి. అందుకే నన్ను చెడ్డ మార్గంలోకి వెళ్ళకుండా, నన్ను వంచి ఇంకా పాపంలో తీసుకెళ్లే దుష్టుల బారిన పడనీయకుండా, ఆ వంచకుల దారిని పడనీయకుండా నన్ను రక్షించు అరుణాచలాన్ని వేడుకోమంటున్నారండి. అసలు మనం అణషడ్ వర్గాలండి. ఇప్పుడు మనం దుష్టులు అంటే ఎవరండి? ఇప్పుడు బయట దుష్టుల్ని ఈజీగానే కనిపెట్టుకోవచ్చండి. కానీ మన లోపల ఉన్న వాటిని ఏంటండి, మన లోపల ఉన్న అరిషడ్ వర్గాలే నిజమైన వంచకులు అంటున్నారు ఇక్కడ నాన్నగారు. ఇప్పుడు బయట వంచకులు నువ్వు ఎలాగైనా తీసేసుకోవచ్చు, కానీ నీ లోపల ఉన్న అరిషడ్ వర్గాలే నిజమైన వంచకులు. బయట వంచకుల బారి నుంచి తప్పించుకోవచ్చేమో, కానీ నీ లోపల దుష్టవాసన నుంచి బయటపడటం కష్టం. అందుకే అరుణాచలేశ్వరుని అడగాలటండి, తండ్రి నేను పూర్తిగా కుళ్ళిపోకముందే నీ కృప నా మీద వర్షించి నన్ను పండుగ మగ్గయ్యా. అంటే నేను పచ్చి కాయలా ఉన్నాననుకో, ఆ కాయని అలా ఉన్నానంటే ఆ కాయ అలా కుళ్ళిపోయినిస్తావా? పండుగ చేసేయ్యా. చేసేసి ఏం చేస్తావు? నువ్వు మింగేసి. అప్పుడేంటి, నా పని అయిపోతుంది. ఇప్పుడు రోగంతో ఉన్నప్పుడు డాక్టర్ కావాలి కానీ, నాన్నగారు అంటున్నారమ్మా, రోగంతో ఉన్నప్పుడు డాక్టర్ కావాలి కానీ రోగంతో చచ్చిపోయిన తర్వాత డాక్టర్ వస్తానంటే ఏం లాభమమ్మా? మనం ఈ వంచికల బారిన పడి, మాయగాళ్ళ బారిన పడి, భవరోగంలోంచి బయట రాకుండా మనం పడిపోయి కొట్టుకుంటామంటే అరుణాచలేశ్వరుడే దయతో అనుగ్రహించాలి కదమ్మా. అరుణాచలని అందుకే అడగండి, ఏమని, నేను ఈ మోసగాళ్ళ వేటగాళ్ళ వాళ్ళలో పడిపోయి జన్మ పరంపరలో కొట్టుకుపోతానేమో తండ్రి, నన్ను అలా వదిలేస్తావా? నన్ను ఈ ప్రకృతిలో వదిలేకుబాకు, నీ యొక్క కృప చూపించి నన్ను రక్షించయ్యా అని పరమాత్మని వేడుకుంటే పరమాత్మ నిన్ను వదిలేయుడు అని చెప్తున్నారండి భగవాన్ ఇక్కడ. అంటే మనం ఏది చేసినా, ఇప్పుడు స్నేహాలు కూడా నాన్నగారు అంటారు ఒక్కోసారి, అమ్మా ఈ స్నేహాలు పడి చాలామంది చెడిపోతూ ఉంటారు, చేసే స్నేహాల విషయంలోనూ
జాగ్రత్తగా ఉండాలని చెప్పేవారు నాన్నగారు. ఎందుకంటే స్నేహాలంటే ఈ నైవంచుకులంటే కేవలం అయ్యే కాదమ్మా. స్నేహాలంటే మన లోపల ఉన్న వాసనలు కూడా, మన లోపల ఉన్న చెడ్డ గుణాలు ఇవన్నీ కూడా మన పాడు చేసేయే కదా. వాటిని జాగ్రత్తగా చూసుకోండి అంటున్నారు నాన్నగారు ఇక్కడ. వంచక వేడియున్ కొంచెమున్ కరుగవే అభయమంచేలు మా అరుణాచల. ఓ అరుణాచల, నువ్వేమనుకున్నాను, నువ్వు దైవం అని, నువ్వు అందరూ చెప్పుకుంటున్నారు నువ్వు దేవుడని, నన్ను ఏదో అనుగ్రహిస్తాడని నీ దగ్గరికి వచ్చానయ్యా. నీకు నా మొర చెప్పుకుంటున్నానయ్యా. నువ్వేంటి అలా ఉన్నావు? రాయిలాగా ఉలుకు పెలుకు లేకుండా కూర్చున్నావేంటయ్యా? నువ్వేమో నన్ను ఆకర్షింపేటట్టు చేసావు కదా, మరి అదేంటి ఇంతగా వేడుకుంటున్నానే, మరి నీ అనుగ్రహాన్ని నా మీద వర్షించట్లేదు ఎందుకయ్యా అని భగవాన్ ఎందుకు అడుగుతున్నారండి? మన తరపున అడుగుతున్నారండి. పరమాత్మని మనం ఆయన దగ్గరికి వెళ్ళి ఏమని అడగమంటున్నారండి? అయ్యా, నిన్ను నువ్వే సరని అంటున్నాను, నువ్వే కావాలంటున్నాను, నిన్నే నమ్ముకున్నాను, నేను అల్పుణ్ణే, కానీ నేను నిన్నే నమ్ముకుని నీకు శరణని అంటున్నానయ్యా. ఇంకా నాలో ఏమైనా లోటుపాట్లు ఉంటే, ఇంకా నాలో ఏమైనా తప్పప్పులు ఉంటాయి. జీవుడికి ఉండవన్నీ అవే కదా. అవన్నీ కూడా నువ్వు వాటి నుంచి నన్ను రక్షించి వాటిలోంచి నన్ను బయటపడేయ్యా. ఇది అంతర్యామిగా ఉన్న నీకు సాధ్యం కదా. మరి జీవుడిని జీవలక్షణాలతో ఉన్న నాకెలా సాధ్యమవుతాయి అయ్యా అరుణాచలేశ్వరుడా? అండి, ఎవరైతే అరుణాచలేశ్వరుడిని నువ్వే దిక్కని గతి అని నమ్మితేనండి, నిరంతరం జపిస్తూ ఉంటే, నిరంతరం తప్పిస్తూ ఉంటే, అటువంటి భక్తుడిని ఆయన వదిలిపెట్టని చెప్తున్నారండి నాన్నగారు ఇక్కడ. కాకపోతే వాడిలోనంటండి పరిపక్వత వచ్చే వరకు, అంటే ఆడు పూర్తిగా డిజర్వ్ అయ్యే వరకు, పూర్తిగా మగ్గే వరకు వాడిని పరీక్షలకు గురి చేస్తాడంటండి. ఆ పరీక్షల్లో గురి చేసి వాడిని పూర్ణ శరణాగతి అయ్యేటట్టు చేసేస్తాడంటండి. అంటే పూర్తిగా మగ్గేటట్టు చేస్తాడండి. అప్పుడు కానీ ఆయన అనుగ్రహాన్ని కురిపించడండి. అంటే ఈ లోపల ఈ ప్రక్రియ జరిగేటప్పుడు జీవుడు నలుగుతాడండి. ఎంత ప్రార్థించినా కూడా పరమాత్మ విన్నట్టే ఉంటాడండి. ఎప్పుడు దాకా అండి ఆడు హృదయంలో డిజర్వ్ అయ్యి నాకు అన్యం లేదు, అన్యథా శరణం నాస్తి త్వమేవ శరణం మమ అని మనం ఆయన్ని ప్రార్థిస్తేనండి, అప్పుడు ఆయన అభయహస్తం వేసేసి మన తీసేసుకుంటాడండి, ఆయనలో ఐక్యం చేసేసుకుంటాడండి. ఇదంతా ఆయన క్రియేషన్ అండి. మనకి ఎప్పుడైతే ఈ పరమాత్మని చేరుకుందామని మనకి ఈ జీవుడికి జిజ్ఞాస కలగాలి కదండి. వీడేమనుకుంటున్నాడు, నాకు అన్నీ కావాలి, ఆయన కావాలి, పరమాత్మ కూడా కావాలి అంటున్నాడు. కానీ పరమాత్మ ఏం చేస్తాడంటే వీడిని రకరకాల పరీక్షలకు గురించి చేసి వాడి చివరికి ఇవన్నీ కాదు, పరమాత్మ నువ్వే కావాలి అని ఆ స్థితికి చేరేటట్టు కూడా ఆయనే చేస్తాడండి. చేసి వాడిని డిజర్వ్ చేసి అప్పుడండి ఆయన అనుగ్రహాన్ని మన మీద కురిపించేస్తాడంటున్నారండి నాన్నగారు ఇక్కడ. అడుగకిచ్చడు నీదు అకళంకమగు కీర్తి హాని సేయక బ్రోము అరుణాచల. అయ్యా అరుణాచలేశ్వరుడా, ఒకేళ మాకేమన్నా అవసరాలు ఉన్నాయి అనుకో అయ్యా, అడిగించుకుని ఇవ్వబాకు అంటున్నారమ్మా. ఇప్పుడు మా హృదయంలో ఏదో సత్యం ఉందంటున్నారు కదా, అది మాకు తెలియట్లేదు, మీరు అనుగ్రహిస్తారా అని భగవాన్ ఒకళ్ళు అడుగుతారమ్మా. అప్పుడు భగవాన్ ఏమంటారంటే, అనుగ్రహం ఎప్పుడూ ఉందయ్యా, సహాయం చేయమని గురువుని అడగవలసిన పని లేదయ్యా, ఆయనకి అడగకుండానే ఇచ్చే గుణం ఉంది. మనతో అడిగించుకోకుండానే మన మనసులో ఉన్నది గ్రహించేస్తాడయ్యా, అది ఆయన కృప అంటున్నారమ్మా. ఏంటంటే ఇప్పుడు అంతర్యామిగా ఉన్న పరమాత్మకు తెలియదా అమ్మా మనకి ఎప్పుడు ఏం కావాలి, ఎలా జీవించాలి, ఎలా ఉండాలి అని పరమాత్మ చూసుకుంటాడని మనం వదిలేస్తే అన్నీ ఆయనే చూసుకుంటాడమ్మా మనకి. ఇప్పుడు ఆయన పరమాత్మతో అంటున్నారమ్మా, అరుణాచలేశ్వరుని అడగమంటున్నారమ్మా ఇలాగా, అయ్యా నువ్వు చాలా గొప్పవాడివి, ఈ కీర్తిమంతుడు అని చెప్పించుకుంటున్నా, అందరూ చెప్పుకుంటున్నారు, లోకంలో కీర్తి ఉందయ్యా నీకేమని, అడగకుండానే నువ్వు అన్నీ ఇస్తావనే కీర్తి ఉందయ్యా, అడగకిచ్చుడు నీదు అకళంకమగు కీర్తి, అంటే నువ్వు అడగకుండానే మాకు అన్నీ ఇచ్చేస్తావనే కీర్తి ఉందయ్యా.
ఇప్పుడు నా చేత అడిగించుకుని కానీ ఇవ్వనుకో నాకేం నష్టం లేదయ్యా. నీ గౌరవానికి భంగం అంటున్నాడమ్మా ఆయన. నాకు అసలు గౌరవం ఉంటే కదా పోవటానికి, అంతే కదండి. మనకేం గౌరవాలండి, జీవుడికి గౌరవాలేంటి, అగౌరవాలు ఏంటండి. మన అహంకారం అలా అనుకుంటుంది, నాకు గౌరవాలు ఉన్నాయి అగౌరవాలు ఉన్నాయి అనుకుంటా ఉంటుందండి. అంటే అసలు అబద్ధం, ఈ నేనే అబద్ధం. ఈ అబద్ధమైన నేనికి మళ్ళీ ఈ అందం ఒకటి, అహంకారం అనే అందం ఒకటి, మళ్ళీ అహంకారానికి గౌరవం ఒకటి అగౌరవం ఒకటి, ఇవన్నీ అలంకరించుకు తిరుగుతున్నాం. సో నా గౌరవానికి అగౌరవానికి నష్టమేం లేదయ్యా. కానీ నీకుంది కదా గౌరవం, ఏమని అడగకుండానే అన్నీ ఇస్తావనే కీర్తి నీకుందయ్యా. మరి ఇప్పుడు నాతో కూడా అనిగించుకుని కూడా ఇవ్వలేదనుకో నీకు అప్పకీర్తి వచ్చేస్తాయ్యా. అందుకే నువ్వేం చేస్తావంటే నాకు ఇవ్వవలసిన శాంతిని సుఖాన్ని నాతో అడిగించుకోకుండా ఇచ్చేయ్యా అంటున్నారండి. అంటే మాకు మంచేదో చెడేదో తెలియదయ్యా, తెలీదు. కానీ మా అహంకారాలు అప్పుడప్పుడు కోరికలు కోరుకుంటూ ఉంటాయి కదండి. ఈ కోరిక ఆ కోరికని, ఆ కోరిక తీరితే ఈ కోరిక ఏదో కోరుకుంటూ ఉంటుంది. లోపల నేనున్నప్పుడు కోరికలు ఉంటాయండి. ఆ నేనుకి ఏదో కోరికలు కోరుతూ ఉంటాయి. మా అహంకారాలు ఏనో కోరుకుంటానే ఉంటాయి. కానీ నువ్వేం చేస్తావు, ఒకవేళ కోరుకున్నది మాకు మంచి జరగదనుకో, భవిష్యత్తులో మాకు అది దుఃఖం తెచ్చిపెట్టదు అనుకుంటే నువ్వు ఇవ్వవు, ఆ కోరిక నెరవేర్చవు. కానీ అసలు మమ్మల్ని అందుకే నువ్వేం చేస్తావంటే నీకే శరణాగతి అయ్యి నువ్వే దిక్కు, నువ్వు ఏది ఇస్తే అదే ప్రసాదం, నీ ఇష్టమే నా ఇష్టం అనుకోలేక నన్ను తయారు చేయ్యా. అలా అనుకునేటట్టుగా నన్ను తయారు చేసేసావనుకో అప్పుడు నీకు అపకీర్తి రాకుండా ఉంటుందయ్యా. ఎందుకంటే నేనేం అడగను, నువ్వు ఏది ఇస్తే అదే ప్రసాదం అనుకుంటాను, నీ ఇష్టమే నా ఇష్టం అనుకుంటాను. అలా జీవించేటట్టు నన్ను తయారు చేయవయ్యా అరుణాచలేశ్వరుడా. నా శరీరాన్ని నువ్వు ఎలా వాడుకుంటావో నీ ఇష్టం, ఎక్కడుంచుతావో నీ ఇష్టం, ఏం పని చేయిస్తావో నీ ఇష్టం. నాకు ఇది కావాలి అది కావాలి అని అడగను. ఇప్పుడు నా అవసరాలు ఏంటో నాకన్నా అత్యంత సమీపంగా ఉన్న నీకే తెలుస్తాయి కదయ్యా. మాకేది మంచిదో మాకంటే నీకే బాగా తెలుసు. ఏమండి, ఈ సృష్టినంతా సృష్టించిన పరమాత్మకి మనకేం కావాలో మనకి ఏం అవసరం లేదో అన్నీ ఆయనకి తెలుసండి. మనకి ఏది మంచో ఏది చెడో ఆయనకి తెలుసండి. కానీ మన అహంకారంతో మనకి ఇది కావాలి అది కావాలని మనం అడగకుండా నువ్వు ఏది ఇస్తే అది నాకు ప్రసాదం అయ్యా, నువ్వు ఎక్కడుంటే నేను అక్కడ ఉంటానయ్యా అనేటట్టుగా నన్ను తయారు చేసేసేయ్యా అని అడగమంటున్నారండి. ఎందుకంటే నాకన్నా నా మంచి నాకన్నా నీకే బాగా తెలుసు. అందుకే ఏం చేస్తావంటే నీ గౌరవానికి భంగం కలగకుండా నన్ను నువ్వు అనుగ్రహించి నీ ఇచ్చనే భగవతేచ్ఛనే ఈశ్వర సంకల్పాన్ని గౌరవించి జీవించేటట్టు నన్ను అనుగ్రహించయ్యా. అంటే భక్తుడు పరమాత్మ చేతిలో పనిముట్టులా ఉంటే ఆయన హాని చేస్తాడా అండి? ఆయన మన అనుగ్రహించేస్తాడు అంటున్నారండి భగవాన్ ఇక్కడ. హస్తామలక నీదు సద్రసమున సుకోన్మాదమొందగా ఏలుమా అరుణాచల. ఓ అరుణాచలేశ్వరా, నేను అడుగుతున్నారమ్మా భగవాన్ ఇక్కడ, నీ అనుగ్రహం వల్ల నా అరచేతిలో ఉన్న వస్తువుని స్పష్టంగా చూసినట్టుగా నీ యొక్క యథార్థ స్వరూపాన్ని నాకు అనుభవంలోకి తీసుకురా అయ్యా. ఆ సుఖంలో నన్ను నేను మర్చిపోయేటట్టు చెయ్యయ్యా. నీ యొక్క యథార్థ స్వరూపాన్ని నాకు అనుభవంలోకి వచ్చేటట్టు చేసావనుకో అప్పుడు నన్ను ఆ సుఖంలో నన్ను నేను కోల్పోతానయ్యా. ఇప్పుడు అరచేతిలో ఉన్న ఉసిరికని ఎంత బాగా స్పష్టంగా చూస్తామోనండి, అంత స్పష్టంగా భగవంతుడి యొక్క అనుగ్రహం చూస్తూ ఉంటే ఆయనలో ఐక్యమైపోకుండా మిగులుతామండి. ఇంకా మనం అంటే మన అరచేతిలో ఉసిరిక ఉందనుకోండి, ఎంత స్పష్టంగా కనపడుతుందండి మనకి. అంత స్పష్టంగా భగవంతుడి యొక్క అనుగ్రహం కనపడతా ఉంటే మనకి ఇంకా వేరు భావన ఎక్కడి నుంచి వస్తుందండి?
అందుకే భగవాన్ ఇలా అంటున్నారండి. ఈ మాట చెప్తూ నాన్నగారు అంటున్నారండి, ఒకసారి నరేను రామకృష్ణుని అడుగుతాడంటండి, మీరు దేవుణ్ణి చూచారా అని అడుగుతాడు. అప్పుడు రామకృష్ణుడు ఏమంటాడండి, నువ్వు నన్ను ఎంత స్పష్టంగా చూస్తున్నావో, నేను నిన్నంత స్పష్టంగా చూస్తున్నానో భగవంతుడిని అంత స్పష్టంగా చూశాను అంటారండి రామకృష్ణుడు. అంటే అప్పటి వరకు నరేనండి అటువంటి సమాధానం ఎవరి దగ్గర వినలేదండి. అంటే అరిచేతిలో ఉసిరిక ఫలం ఎంత స్పష్టంగా కనిపిస్తుందో అంత స్పష్టంగా రామకృష్ణుడిని భగవంతుని చూడవచ్చు అని చెప్పాడంటండి. ఆయన సమాధానంలో వివేకానందుడి కంటండి ఆయనలో ఉన్న ఏకాగ్రత పవిత్రత గోచరించాయంటండి ఆ నరేంద్రుడికి. అప్పటి నుంచే కదండి ఆయన సరెండర్ అవుతాడు. అంటే పరమాత్మ ఆయనంతకు ఆయన ఎరుకపడాలండి. ఇప్పుడు ఆయన వైభవం ఆయన చెప్తేనే కానీ మనకు తెలియదండి. రామకృష్ణుడు ఎంత చక్కగా చెప్పాడండి, నువ్వు నన్ను ఎంత స్పష్టంగా చూస్తున్నావో నేను నిన్ను అంత స్పష్టంగా చూస్తున్నాను, భగవంతుడిని అంత స్పష్టంగా చూశాను అంటాడండి. ఆ సమాధానంలో అండి ఇంకా నరేన్కి భగవంతుడంటే మనం చూడాలనుకుంటే అంత స్పష్టంగా చూడొచ్చా, భగవంతుడంటే ఇన్నాళ్ళు కనపడ్డనుకున్నాను కదా అనుకుంటాడండి. నాన్నగారు అంటున్నారు, మరి బాహ్యంగా ఉన్న భగవంతుడిని ఎంతసేపు చూస్తారమ్మా మీరు అంటే, నరేంద్రుడు తర్వాత భగవంతుడి గురించి ఆలోచనతో పాటు నరేన్ని రామకృష్ణుడు ఆ స్థితికి కూడా తీసుకెళ్ళాడండి. బాహ్యంగా భగవంతుని ఎంతసేపు చూస్తాము, మన హృదయంలో ఉన్న పరమాత్మతో ఏకమైతే మన అందరం నిత్యం స్వరూపానంలో ఓడలాడతామంటున్నారండి నాన్నగారు. అంటే భగవంతునితో మానసిక అనుబంధం పెట్టుకోమంటున్నారండి. గురువుతో మానసిక అనుబంధం ఉండాలండి. బాహ్యంగా గురువు ఉన్నారండి, బాహ్యంగా గురువు ఉన్నంతకాలం, బాహ్యంగా గురువు ఉన్నంతసేపు మనం ఆయన చుట్టూ తిరిగామండి. భగవంతుడు బాహ్యంగా భగవంతుడు ఒకసారి దర్శనం ఇచ్చాడు అనుకోండి, ఎంతసేపు ఉంటాడండి ఆయన, ఎంతసేపు చూస్తామండి మనం. అలా కాకుండా నిరంతరము భగవంతునితో మానసిక అనుబంధం, గురువుతో మానసిక అనుబంధం ఉంటే మన కుడి చెయ్యండి ఎడమ చెయ్యిని తాగితే ఆ టచ్ ఎలా ఉంటుందో భగవంతుడి యొక్క టచ్ మనకు తెలుస్తుందంటండి. కానీ ఇవన్నీ మనకు తెలియాలంటే మనకి ఏం కావాలండి, గురువు అనుగ్రహం కావాలండి. మనకి గురువు తెలియచేస్తాడండి. అది అసలు ఆ విషయాన్ని విశదీకరించి విపులంగా చెప్పింది గురువులేనండి. హృదయంలో ఉన్న పరమాత్మతో, అంతర్యామిగా పరమాత్మ ఉన్నాడు, ఆయనతో మీరు అనుబంధం ఏర్పాటు చేసుకోండి. బాహ్యమైన విషయాలకి, బాహ్యమైన రూపాలకి ఎంతకాలం మీరు ఆకర్షింపబడతారు. నిత్యం నీ హృదయంలో ఉన్న పరమాత్మతో మీరు అనుసంధానం పెట్టుకోండి అని చెప్పేవారు నాన్నగారు. అంటే గురువులు తెలియచేస్తారమ్మా మనకి ఈ విషయాన్ని. నాన్నగారు కూడా మనకి ఎప్పుడు అదే చెప్పారు. రూపం ఇవాళ ఉంటుంది, అంటే దేహం వచ్చినాక ఆ దేహం వెళ్ళిపోవాల్సిందే కదా. ఆ దేహం వెళ్ళిపోవాల్సిందే కదండి. ఆ దేహం శాశ్వతం కాదు. మీకు కనపడే దేహాలన్నీ ఒక టైంలో ఉండి ఒక టైంలో వెళ్ళిపోతాయి. కానీ భగవంతుడి యొక్క అనుగ్రహం, గురువు యొక్క అనుగ్రహం ఎప్పుడు మీతోనే ఉంటుంది. అది ఇప్పుడు ఉంది, ఎప్పుడు ఉంటుంది అని చెప్పారు నాన్నగారు, మనకు తెలియజేశారు. అంటే మన అనుబంధం ఎప్పుడు కూడా గురువుతో అన్న అనుబంధం మానసిక అనుబంధంగా పెంచుకోమని చెప్తున్నారమ్మ ఇక్కడ నాన్నగారు. ఎందుకంటే గురువుతో అనుబంధం అది ఈ జన్మది కాదు, జన్మాంతర బంధం. కాబట్టి గురువుతో ఉన్న అనుబంధం, మానసిక అనుబంధం మనం పెంచుకుంటే అప్పుడేంటమ్మా, ఆ భగవంతుడి యొక్క స్వరూపాన్ని నువ్వు లోపలే దర్శించేస్తావు. అంటే నీకు నీ యొక్క స్వరూపాన్ని నువ్వు అనుభవంలోకి తెచ్చుకుంటావు. అప్పుడు ఆ స్వరూప ఆనందంలో జీవుడు తనని మర్చిపోతాడు అంటున్నారమ్మ భగవాన్. వల నుంచి భక్తుల పరిమార్చు నిన్ను కట్టుకొని ఎటు జీవింతున అరుణాచల, వల నుంచి భక్తుల పరిమార్చు నిన్ను కట్టుకొని ఎటు జీవింతున అరుణాచల. అయ్యా అరుణాచలేశ్వరుడా, డాక్టర్ పని వేరయ్యా, వర్తకుడి పని వేరే, వ్యవసాయదాడి పని వేరే, ఎవరి పనులు వాళ్ళయ్యే.
కానీ ఇక్కడ నీ పని ఏంటంటే ఎవరైతే నిరంతరం అరుణాచల 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 అని స్మరిస్తున్నారో వారి అహంకారాన్ని, వ్యక్తిభావాన్ని తీసేసే పని నువ్వు పెట్టుకున్నావయ్యా. మా మనసుకి, మా అహంకారానికి పరిమితమైన ఈ నేనుని నాశనం చేసే పని నువ్వు పెట్టుకున్నావు. మరి మాకేంటి, మాకు శాంతి కావాలని ఉంది, సుఖం కావాలని ఉంది. కానీ మేమేం చేస్తున్నాం, మా అహంకారాన్ని విడిచిపెట్టలేకపోతున్నామయ్యా. నీవు దీన్ని నాశనం చేసే పని పెట్టుకున్నావు కదా. ఇలాంటి పని పెట్టుకున్న నిన్ను నేను పెళ్లి చేసుకున్నాను అనుకో, ఎలా జీవిస్తానయ్యా? ఇంకా నాకు ఇంకా సపరేట్ ఎగ్జిస్టెన్స్ ఉంటుందా? నేను ఇంకా సపరేట్గా జీవించలేను కదా. అంటే నీలో ఐక్యమైపోతానయ్యా అంటున్నాడండి ఇక్కడ. అంటే ఇది మామూలు పెళ్ళి కాదు, భౌతికమైన పెళ్ళి కాదు, ఇది ఆధ్యాత్మికమైన పెళ్ళి, ఇది పరమాత్మతో కలిసే పెళ్ళి అంటున్నారమ్మ భగవాన్. అంటే భౌతికమైన ఈ పరిధులన్నింటినీ దాటేసి ఆత్మబుద్ధి కోసం జరిగే పెళ్ళి అంటమ్మ. అంటే ఎప్పుడైతే మన దేహబుద్ధి నశిస్తే అప్పుడు కనుక మనకి ఆత్మబుద్ధి అనుభవంలోకి రాదమ్మా. కానీ మనమేంటి, ఎప్పుడు నిరంతరం ఆ దేహబుద్ధితోనే ఉంటాం. కానీ పరమాత్మ స్వరూపం ఏంటి, ఆత్మస్వరూపం కదా. అప్పుడు నువ్వు నిన్ను ఆశ్రయిస్తే నాకు జరిగేది ఏంటంటే, నా దేహబుద్ధిని నువ్వు తీసేస్తావు, నాకు ఆత్మస్వరూపాన్ని ఇచ్చేస్తావయ్యా. మనందరం ఏంటండి, మనం అహంకారాన్ని పెంచుకుంటా సాధన చేస్తున్నాం, కానీ దాన్ని తొలగించుకోవటం కోసం ఏ సాధన చేయట్లేదండి. అంటే మనం ఏ పని చేసినా మన అహంకారాన్ని గ్లోరిఫై చేసుకుంటున్నాం. నేను అది చేశాను, ఇది చేశాను అంటున్నాం. నేను ఆడికి అలా చేశాను, అప్పుడు ఆడికి ఇలా చూశాను, ఇదే చెప్పుకుంటాం కదా. ఈ విషయాలే కదా మనకి అహంకారాన్ని పెంచుకోవటమే కదా. ఒక మంచి పని చేసేసి నీ అహంకారాన్ని పెంచుకోవటం కాదు, నీ అహంకారాన్ని పలచబడాలి. అంటే నీ దేహబుద్ధి పోవాలి. కానీ మనం దాన్ని పోగొట్టుకుంటాకి ఏ ప్రయత్నం చేయట్లేమ్మా. సాధన అంటే ఏంటి, అసలు సాధన అంటే ఏం చెప్పారండి నాన్నగారు? ఈ దేహాత్మ బుద్ధిని, ఈ నేనుని పడగొట్టుకోవటం కోసమే. అంటే ఈ సాధన దేనికోసం అంటే సాధకుడు పడిపోవటం కోసమే అన్నారు నాన్నగారు. మనం ఆ సాధకుడు పడిపోవటం కోసమే సాధన చేయాలంటండి. మనకున్న దేహబుద్ధి మనకేమో పాపాన్ని తీసుకొచ్చేస్తుంది. అదే ఆత్మబుద్ధిలోకి వెళ్ళామనుకోండి, అది మన పాప పుణ్యాలు అన్నిటినీ దాటేసిన స్థితి అండి అది. ఇప్పుడు మన జీవలక్షణాలు పోకుండా మనకి అరుణాచలేశ్వరుడు తన స్వరూపాన్ని ఇస్తాడండి, ఇవ్వడు కదా. మన జీవలక్షణాలు పోగొట్టుకోవాలి. అంటే ఎవరైతే నిరంతరం స్మరిస్తున్నారో, నిరంతరం ఆయన్నే ధ్యానిస్తున్నారో, నిరంతరం ఆయన్నే గతిగా పెట్టుకుని ఆయన రూపాన్ని కాదు, ఆ నామాన్నే కాదు, ఆయన్ని నామాన్నే పెట్టుకున్నా సరిపోద్ది అంటున్నారు నాన్నగారు. ఇక్కడ ఏంటంటే రూపం నామాలతోనే కాకుండా నిరంతరము ఆయన స్మరణ. ఇప్పుడు జపం చేస్తామండి, అరుణాచలేశ్వర చేస్తుంటాం కదా. ఎంతసేపు చేస్తామండి జపం? ధ్యానం ఎంతసేపు చేస్తామండి? ఏదో కొంతసేపు చేయగలం. ఆ తర్వాత మళ్ళీ మామూలు మన యథాస్థితి. అందుకే ఏమంటున్నారంటే ఇక్కడ నాన్నగారు, పని చేసేసుకోండి, ఈ పని మీరు చేసుకోండి. కానీ ఏం చేస్తారంటే నిరంతరం నీ మనసుని చింతనలో పెట్టండి, పరమేశ్వరుని చింతనలో పెట్టండి, అరుణాచల స్మరణలో పెట్టండి. అప్పుడు అలా స్మరణలో పెట్టిన వారిని ఏం చేస్తామంటే నీ స్వరూపాన్ని ఇచ్చేస్తాడంట. ఆయన స్వరూపాన్ని ఇచ్చేస్తానంటున్నాడండి. అంటే ఆయన ఇదే పనిగా పెట్టుకున్నారండి. ఎవరైతే ఏ జీవుడైతే తన్ని అరుణాచల 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 అంటూ తన ఇంద్రియాలని, మనసుని ఆ అరుణాచల స్మరణలోనే నానబెట్టుకుంటుంటే వాళ్ళకి వాళ్ళ అహంకారాన్ని తీసేసి వాళ్ళని ఆయనలో కలిపేసుకుంటాడండి. వాళ్ళకి ఆయన స్వరూపాన్ని ఇచ్చేస్తాడండి. అలాంటి ఆయన్ని కట్టుకుని ఇక్కడ భగవాన్ అంటారు, అలాంటి నిన్ను కట్టుకుని నేను ఎలా బతుకుతానయ్యా? నేను ఈ అహంవృత్తిలో మరణిస్తాను. మనం ఈ అహంవృత్తిలో మరణించేసి, అంటే నాన్నగారు అంటారు, అహంవృత్తి అంటే ఏంటండి? నిరంతరం మన అహంవృత్తిలో ఉంటున్నాం కానీ అహంస్ఫురణలో ఉండట్లేదు అనేవారు నాన్నగారు. అహంవృత్తి అంటే ఏంటంటే ఎంతసేపు నేను, నాది, అంటే నా దేహము, నా మనస్సు, ఇవే కదా మనకు అందరికీ అనుభవంలో ఉన్నాయి, ఇవే కదండి. వీటన్నిటినీ అంటే నిజమైన పుట్టుక, నిజమైన చావు ఏంటో నాన్నగారు ఎప్పుడు చెప్పేవారు. ఈ దేహం పుట్టినప్పుడు నువ్వు పుట్టలేదు, ఈ దేహం చనిపోయినప్పుడు నువ్వు చనిపోవు. ఈ నేను ఎక్కడి నుంచి ఎప్పుడు పుట్టిందో ఆ నేను తీసేస్తేనే నిజమైన
చావు. అంటే ఏంటండి అది? చావు అంటే ఏంటది? ఇంకా మళ్ళీ జన్మలు ఎత్తవలసిన పని లేదనమాట. ఆ నేనుని తెలుసుకోవటం కోసమే ఈ నేనును ఉపయోగించుకోండి. అంటే ఈ నేనుని ఎప్పుడైతే వదిలేస్తావో, ఈ అహంవృత్తిలో ఎప్పుడైతే మరణిస్తావో, ఎప్పుడైతే ఈ తాత్కాలిక జీవితంలో మరణిస్తావో, అప్పుడంటండి మన శాశ్వతమైన జీవితంలో మేల్కొంటామంట. అంటే నాన్నగారు అనేవారు, దేహం ఉండగానే దేహం లేని స్థితికి వెళ్ళిపోవాలమ్మా అనేవారు. అంటే ఇంతవరకు ఏంటి? ఈ దేహం నేను, మనసు నేను అనుకుంటున్న ఈ నేను, ఈ దేహాన్ని మనసు కాదు నేను ఆత్మని అనే అనుభవంలోకి ఎప్పుడైతే వెళ్ళిపోతుందో అదేటండి మన శాశ్వతమైన జీవితం. అది అంటే మన అజ్ఞానం యొక్క మూలం తెలుసుకుంటే అప్పుడు మన శాశ్వతమైన జీవితంలో మేలుకొంటామంటున్నారండి నాన్నగారు. మనకి అజ్ఞానంలో అంటే అజ్ఞానం మూలం అంటే ఈ అజ్ఞానానికి మూలం ఏంటండి? దేహాత్మ బుద్ధి మనసు. ఈ మనసు ఎక్కడి నుంచి పుడుతుందో అక్కడ శాశ్వతమైన నేను ఒకటి ఉందండి. ఎప్పుడైతే ఈ తాత్కాలికమైన నేను తొలగించబడిందో అంటే నాశనం అయిపోయిందో, ఎప్పుడండి పరమాత్మ స్మరణలో కరిగిపోయిందో అప్పుడు మనకి శాశ్వతమైన జీవితంలో మనం మేల్కొంటామంటండి. అంటే మనకి ఆ నిజమైన నేను తానుగా అయిపోతామండి మనం. అంటే అక్కడ పరమాత్మ అనుభవంలో, స్వరూపానుభవంలో మన యొక్క రూపనామాలన్నీ కరిగిపోతాయండి. అంటే అక్కడ భేదబుద్ధి నశించిపోతుందండి, వేరు బుద్ధి నశించిపోతుందండి. ఇంకా ఉన్నది పరమాత్మ ఒక్కడే, నేను లేను అనేది ఆయనకి అనుభవంలోకి వచ్చేస్తుందండి. అలాంటి స్థితి ఇచ్చేస్తాడండి మనము ఆయన నిరంతరం స్మరించడం వల్ల ఆయన చేసే మేలేంటయ్యా అంటే మన వేరు భావాన్ని తీసేస్తాడండి, మన భేదభావాన్ని తీసేస్తాడండి. మన అన్నీ తీసేసి ఆయన స్వరూపాన్ని మనకిచ్చేసి ఆయనంతట వాడిని మనం చేసేస్తాడంటండి. ఆయనంతట వాడిని మనం చేసేటువంటి ఏంటండి? అక్కడ నేను మిగలదండి, నేను కరిగిపోద్దండి. నేను కరిగిపోయి ఉన్నది పరమాత్మ అనే భావంలో అలా నిలిచిపోతుందండి తానుగా. అంటే ఒక జ్ఞానిని ఆశ్రయిస్తే, ఒక భగవంతుడిని ఆశ్రయిస్తే మనకు జరిగేది పని ఇదండి. అంటే ఒకసారి భగవాన్ అంటారండి, భగవాన్ని ఒకడు వచ్చి అడుగుతారండి, నాకు భగవంతుని తెలుసుకోవాలనుంది, ఒకసారి భగవంతుని చూపిస్తారా అని అడుగుతాడండి. నాకు భగవంతుని చూడాలనుంది, ఒకసారి చూపిస్తారా అని అడుగుతాడండి. అప్పుడు భగవాన్ అంటారు, నేను భగవంతుని చూపించలేను కానీ నిన్ను భగవంతుని చేసేస్తానంటారండి భగవాన్. ఏండి ఆ సమాధానం చూడండి, భగవంతుని చేసేస్తారంటండి. అంటే ఉన్నది ఆయనే, ఈడు లేడనే విషయాన్ని ఆయన తీసుకెళ్ళిపోతారండి గురువులు. ఒక జ్ఞాన్ని ఆశ్రయిస్తే ఈ దేహాత్మ భావాన్ని, మనసుని మనం జయించి అది అంతా కొట్టుకుపోయి ఆ శాశ్వతమైన శాంతి, శాశ్వతమైన ఆనందంలోకి మనం తీసుకెళ్ళిపోతాడండి. అక్కడ ఇంకేముంటుందండి? ఉన్నదంతా ఆనందమే, ఉన్నదంతా శాంతే. ఉన్నది పరమాత్మ. నేను లేను కదా, నేను లేనని ఇప్పుడు నేను ఉన్నాను అనుకుంటున్నాను. నేను ఉన్నాను అనుకున్నంతకాలం నాకు భగవంతుడు వేరుగానే ఉంటాడు, వేరు భావంలోనే ఉంటాను, భేదభావంలోనే ఉంటాను. ఆ భేదభావన, వేరు భావన ఎప్పుడు పోతుందండి మనకి? ఎప్పుడైతే మనం పరమాత్మ చింతనలో ఈ మనసుని ఆ మనోమూలంలో లయం చేస్తామో, అంటే అది కూడా పరమాత్మ యొక్క అనుగ్రహంతో. ఆయనకి అనిపించాలండి మనకు తెలియబడాలని. మనం తెలుసుకోవాలంటే తెలుసుకోలేం కదండి. మన తెలివితేటలు ఏ పాటి అండి, మన సాధన ఏ పాటిదండి? ఆయన అనుగ్రహం వర్షిస్తే అప్పుడండి ఆయన మన భగవంతుడు అంతటి వాడిని చేసేస్తాడండి. అంటే ఉన్నది భగవంతుడే, నువ్వు లేవు అనేది అక్కడ ఇంకా ఆ అనుభవాన్ని చెప్పటానికి వీడు ఉండడండి, వీడు కరిగిపోతాడు కదండి. ఇప్పుడు పంచదార బొమ్మ ఉందనుకోండి, పంచదారతో బొమ్మలు చేస్తారు, చిలక చేస్తారు. అది నీడలో వేస్తే కరిగిపోయి ఏమవుతుందండి? అది మొత్తం అలా కరిగిపోతాం. ఈ నేను ఎప్పుడైతే పరమాత్మ చింతనలో నిరంతరం తను నానబెట్టుకుంటుందో అప్పుడు కరిగిపోతుందండి. ఈ అశాశ్వతమైన నేను కరిగిపోయి ఉన్నది పరమాత్మే అని
అనుభవంలోకి వచ్చేస్తుందండి. అదే మన కడసారి జన్మ, అదే మన చిట్ట చివరి జన్మ. ఇంకా వాడికి మన భూమి మీదకి రావాల్సిన పని లేదండి. అటువంటి జీవితం కావాలని అడుగుతుందండి పెళ్లి కూతురు. అంటే మనందరినీ కూడా అటువంటి జీవితం కావాలని పరమాత్మని వేడుకోమంటున్నారమ్మ భగవాన్ ఇక్కడ. అంటే నీకు ఎంతసేపు నువ్వేమనుకుంటున్నావు, నాకు విషయాలన్నీ కావాలి, విషయాలతో పాటు భగవంతుడు కూడా కావాలనుకుంటున్నావు. కానీ ఈ విషయాలన్నీ విషంతో సమానం, పరమాత్మ ఒక్కటే శాశ్వతం. ఆ సత్యం మనకి అనుభవంలో వచ్చేంత వరకు జనన మరణ చక్రం నుంచి ఏ జీవుడు దాటలేడు అంటున్నారండి భగవాన్. నువ్వు దాటాలి అంటే, జనన మరణ చక్రం నుంచి దాటాలంటే ఎవరిని కట్టుకోవాలి? పరమాత్మని కట్టుకోవాలి. ఎలా కట్టుకోవాలి? నువ్వు నీ రూపనామాల్ని మర్చిపోయి, నీ గౌరవాలు అగౌరవాలన్నీ మర్చిపోయి, నువ్వు ఆ స్మరణలో కరిగిపోతే అప్పుడు ఆ పరమాత్మ నిన్ను అనుగ్రహించి తనలో ఐక్యం చేసుకుంటాడయ్యా అని చెప్తున్నారండి ఇక్కడ. అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల. ఓం శ్రీనాన్న పరమాత్మనే నమః. ఓం శ్రీనాన్న పరమాత్మనే నమః. ఓం శ్రీనాన్న పరమాత్మనే నమః. ఓం శాంతి శాంతి శాంతి. థ్యాంక్ యూ ఆల్. గురు రూపము గిరి రూపము శ్రీనాన్న పాదమే మాకు శరణ్యము.